బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఎలక్షన్లు వస్తాయి పోతాయి. నాయకులు అల్టిమేట్గా మనం చూడాల్సింది ఏంటంటే నాయకుడు పార్టీ యొక్క లక్షణం చూడాలి, వాళ్ళ నీతి కూడా చూడాలి. ఇలా ఎవరు దేనికి లేవడ్డారో కూడా మీరు ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది? మీరు ఒక్క నిమిషం 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క మంచి పని ఏదన్నా ఒక్కటి చేసిరా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో కాంగ్రెస్ వాళ్ళను ఒకటే చెప్తారు, ఫ్రీ బస్సు పెట్టినాం కదా అంటారు. ఫ్రీ బస్సు నేనేమంటున్నా అంటే మేము దానికి ఖిలాఫ్ కాదు, కానీ కుడి చేత్తో నుంచి ఎడమ చేత్తో తీసుకునేది ఆడోళ్ళకి ఫ్రీ అట, మరి మగోళ్ళకి డబుల్ రేట్ అట. ఇది ఎక్కడి రీతి? అది ఇచ్చినట్ట తీసుకున్నట్ట? ఏమన్నా ఇచ్చినట్టేనా? ఆడోళ్ళకు ఫ్రీ, మగోళ్ళకు డబుల్ టికెటు. పిల్లలుంటే వాళ్ళ బస్ పాసులు కూడా 25% పెంచిరు. అప్పుడు పెరిగినట్ట, లాభం జరిగినట్ట? ఆలోచన చేయరు మీరు కూడా. అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు రాజకీయ నాయకులు, పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు. మేనిఫెస్టో అంటే ఏంది? మనకి ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో, హిందువులకు భగవద్గీత ఉంటుందో, క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో, ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే గట్లా. అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? ఎన్ని చెప్పిర్రు? గ్యారంటీ కార్డులు అన్నారు. ఇంటింటికి కార్డులు వంచిరు. వచ్చినాయా కార్డులు? అప్పుడు, ఇప్పుడు కాదు. గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇచ్చిర్రు. యాదుకుందా? అత్తకు 4,000 పెన్షన్, కోడలకు 2,500 పెన్షన్. అప్పుడు చెప్పిర్రు. యాదుకుందా లేదా మర్చిపోయారా? గ్యాస్ బండ ఫ్రీ, కరెంటు ఫ్రీ. మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా? సరే మనకాడ చెప్పినట్లేరు, బయట మస్తుగా నరికింది. అయితే ఇంటింటికి చెప్పిర్రు, మహిళలకు చెప్పిర్రు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో 100 రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. యాదుకుందా? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు ముసలోళ్ళకు. కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు, లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తామన్నారు. ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి. ఎన్ని మాటలు చెప్పిర్రంటే చెప్పవశం కాదు, అన్ని మాటలు చెప్పిండ్రు. చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం, పెళ్లి చేసుకుంటే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము తులం బంగారం ఇస్తాం. వచ్చిందా తులం బంగారం? మరి షేక్పేటలో లగ్గాలు అయితలేవా? లగ్గాలు అయితలేవా అంటున్నా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి వస్తుండేనా? కేసీఆర్ కిట్ వస్తుండేనా? పెన్షన్లు వస్తుండేనా? ఆసరా పెన్షన్లు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా? ఇప్పుడు ఏమైనా పెరిగిందా? 2,000 ఉందా? 4,000 అయిందా? మహిళలకు 2,500 వస్తుందా? కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తుంది, మీకెళ్ళి తులం బంగారం వస్తుందా? ఏది లేదు. 2 ఏళ్లల్లో ఏం చేసినవా రేవంత్ రెడ్డి అంటే? ఒక ఇటుక పెట్టినవా? ఒక రోడ్డు కట్టినవా? ఒక మోరీ పోసినవా? ఏం చేసినావు? ఒక కొత్త పునాది వేసినవా అంటే ఏం లేదు. తెల్లారు లేవాలి, ఎక్కడైనా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి, మైక్ పట్టుకోవాలి, కేసీఆర్ను తిట్టాలి. గిది తప్ప 2 ఏళ్లలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు. హైదరాబాదులో ముఖ్యంగా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కొత్తగా 2 ఏళ్ళు అయింది ఒక్క ఇల్లు. మరి ఇక 2 ఏళ్ళు అయ్యేపాయి అంటే 40% అయిపోయింది నీ టైం. ఇంకెప్పుడు ఇస్తావు మరి? అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు జలకియాలంటే, కాంగ్రెస్ వాళ్ళకు చిన్నగా షాక్ ఇస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు, లేకపోతే వాళ్ళు రారు. లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసినాం అనుకో, ఇంట్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, పోయి కాంగ్రెస్కే గుద్దుదాం, ఇగో ఆయన ఇన్ని పైసలు ఇస్తున్నట్ట, ఈయన అన్ని పైసలు ఇస్తున్నట్ట, లేకపోతే ఇది చేస్తాం అది చేస్తాం అని పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుంది అంటే, కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే, మేము ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా మాకే ఓటేస్తుర్రు, మేము 2,500 ఇస్తామని చెప్పి మోసం చేసినా మాకే ఓటేస్తుండ్రు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పినాం, తులం బంగారం అని చెప్పినాం, స్కూటీలు అని చెప్పినాం, 4,000 పెన్షన్లు అని చెప్పినాం, రైతు బంధు 15,000 అవుతుందని చెప్పినాం. ఇన్ని చెప్పినా, ఇన్ని రకాలుగా మోసం చేసినా మళ్ళీ మాకే గుద్దుతున్నారంటే మేము చేసేదే కరెక్టు, మోసమే కరెక్టు అని కాంగ్రెస్ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. ఇంకొక మాట కూడా దయచేసి మీరు ఆలోచన చేయండి. మొత్తం తెలంగాణ ఈరోజు మీదికే చూస్తున్నారు, జూబ్లీ హిల్స్ దిక్కు. ఎందుకంటే తెలంగాణలోని గరీబోళ్ళందరూ మీదికే చూస్తున్నారు. మరి కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే, కాంగ్రెస్కు మీరు కరెంటు షాక్ ఇస్తేనే రేపటి రోజున తెలంగాణలో ఉన్న గరీబోళ్ళకు కూడా పథకాలు వస్తాయి. లేకపోతే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఒక్క కొత్త పథకం తేరు, ఇచ్చిన మాట ఏది నిలబెట్టుకోరు.